నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పిండమునై ఉండగాని కన్నులకు మరుగై నేనుండలేదయ్యా, పిండమునై ఉండగాని కన్నులకు మరుగై నేనుండలేదయ్యా, విచిత్రముగా విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం. నన్ను చూచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, కూర్చుండుగా, లేచియుండుగా, కూర్చుండుగా, లేచియుండుగా, బాగుగా రాజా, బాగుగా, బాగుగా రాజా, బాగుగా. ఆయన బాగుగా ఎరిగి ఉన్నాడు. మనం ఏం చేస్తున్నామో, ఏమి ఎలాంటి ధర్మకార్యాలు చేస్తున్నామో, ఎలాంటి నీతి కార్యాలు చేస్తున్నామో దేవుడు చూస్తున్నాడు. ఆయనకు తెలుసు సమస్తం. కనుక మనుషులు చూడాలనుకోవద్దు, దేవుడు చూడాలనుకో. స్తోత్రం. అది నీకు ఆశీర్వాదం. మనుషులు ఘనపరచాలి అనుకోవద్దు, దేవుడు ఘనపరచాలి అనుకో. అది నీకు ఆశీర్వాదం. పరలోకమందున్న మీ తండ్రి మీకు ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. స్తోత్రం. కనుక నీ సమస్తం తెలుసు. నువ్వేం చేస్తున్నావు, ఏమిస్తావు. నువ్వు ఇచ్చిన దాన్ని దేవుడు నూరంతలుగా చేయగలిగిన వాడు. నువ్వు ఇచ్చిన దానికి పట్టజాలంతగా ఇచ్చేవాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఇచ్చిన వారిని ఆయన విడిచిపెట్టాడు. దాటిపోయేవాడు కాదు. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. మొదటి వచనం ఏమన్నాడు? ప్రతిఫలం ఇవ్వడు అన్నాడు. 4వ వచనంకి వచ్చేసరికి ప్రతిఫలం ఇస్తాడు అన్నాడు. నువ్వు మనుషుల ఘనత కొరకు, మనుషుల మెప్పు కొరకు, మనుషులు చూడాలని చేస్తే దేవుడు ప్రతిఫలం ఇవ్వడు. కానీ దేవుడు చూడాలని చేస్తే, దేవునికి మహిమ రావాలని చేస్తే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. కనుక దేవుడు చూస్తున్నాడు. మనం ఏమి ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏంటి మన అనుభవం అనేది దేవుడు చూస్తున్నాడు. కనుక నిర్లక్ష్యంగా ఉండదు. దేవుని కొరకు చేసే విషయంలో, ధర్మ కార్యాలు చేసే విషయంలో, నీతి కార్యాలు చేసే విషయంలో, దేవుని కొరకు నువ్వు చేసే ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండదు. స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అందరూ పాలు చేస్తారుగా. నేను ఒక్క నీళ్ళు పోతే ఏమైతుంది అనుకున్నాడు. యేసు రక్తమే ఏమండి. కానీ చూస్తే అందరూ నీళ్ళే తెచ్చారు. స్తోత్రం చెప్పండి. అందరూ ఏం తెచ్చారు? నీళ్ళే. ఎవరికాళ్ళు అట్లా అనుకున్నారు. ఎవరికాళ్ళు ఏమనుకున్నారు? అందరూ పాలు తెస్తారు కదా, నేను ఒక్కడనే నీళ్ళు తీసుకెళ్తే ఆ పాలల్లో కలిసిపోతలే, నాదేం లేచిలే అనుకున్నారు. కానీ తీరా చూస్తే అందరూ అలాగే అనుకున్నారు. అందరూ నీళ్ళే తెచ్చారు. యేసు రక్తమే. ఊరుకుంటాడు రాజు? రాజు ఊరుకుంటాడా?
స్తోత్రం. కనుక అందరిని దేవుడు చూస్తున్నాడు. మనం చేసేది దేవుడు చూస్తున్నాడు, మనం ఇచ్చేది దేవుడు చూస్తున్నాడు. దేవునికి ఇచ్చి నష్టపోయిన వారు ఎవరు లేరు. ధర్మ కార్యాలు చేసి, నీతి కార్యాలు చేసి నష్టపోయిన వారు ఎవరు లేరు. కొర్నేలి దేవుడు చూశాడుగా. కొర్నేలి చేసింది తన జ్ఞాపకార్థ గ్రంథంలో రాశాడుగా. దొర్కా చేసిన దానికి దేవుడు దొర్కాను తిరిగి బ్రతికించాడుగా, అద్భుతం చేశాడుగా. కనుక మనం చేస్తే నష్టపోతాం ఎందుకు అనుకుంటున్నాం? నేను ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నాం? ఎందుకు అలాగ అనుకుంటున్నాం? దేవుని కొరకు చేసి చూడు. నీ కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేయి కూడా తెలియకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చేసి చూడు. దేవుడు గొప్ప కార్యం. అంటే కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేయికి తెలియకూడదు అంటే అర్థం ఏంటంటే జనవాళ్ళకి చెప్పుకోవద్దని అర్థం. అర్థమైందా? నువ్వు చేసేది జనమందరికీ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు ఇచ్చేయి అంతే, ఇక చాలు. నువ్వు ఇచ్చి మౌనంగా ఉండు, నువ్వు ఇచ్చి కనిపెడతా ఉండు. దేవుడు నువ్వు ఇచ్చిన దాన్ని నూరంతలుగా చేస్తాడు. నువ్వు ఇచ్చిన దానికి దేవుడు పట్టజాలంతగా ఇస్తాడు. సమృద్ధిగా దేవుడు దాన్ని చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా దేవునికి తెలుసు నీవు నీ స్థితి ఏంటో నీకు తెలుసు. నువ్వేం చేసావో దేవుని కొరకు తెలుసు. నువ్వేమి ఇచ్చావో దేవుని కొరకు తెలుసు. కనుక నిన్ను నీవే పరిశ్రమ చేస్తావు. జనం మెప్పు కొరకు చేస్తున్నావా, దేవుని ఘనత కొరకు చేస్తున్నావా? ఒకవేళ దేవునికి ఏమి ఇవ్వలేని పరిస్థితిలో ఉండిపోయేవేమో, ఇవ్వగలిగి కూడా ఇవ్వలేక, చేయగలిగి కూడా చేయలేక, ఒకవేళ అలాంటి స్థితిలో పడున్నావేమో, దేవుడు చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని కొరకు చేయకుండా మనం ఎంత సంపాదించినంట చిల్లి సంచిలో పోసినట్టు అవుతాడు. అండి హగ్గయి గ్రంథంలో రాస్తాడు. హగ్గయి గ్రంథంలో చెప్తాడు, ముందు నా పనికి చేయండి, నా పనికి ఇవ్వండి, నా పని జరిగించండి. నా పని జరిగించకుండా మీరు ఎంత తిన్నా మీకు ఆకలి తీరదు. నా పని చేయకుండా మీరు ఎంత నీళ్లు త్రాగినా మీకు తప్పిక తీరదు. నా పని చేయకుండా మీరు ఎంత రగ్గులు కప్పుకున్నా చలి ఆగదు అని అంటారు. మీరు ఎంత సంపాదించినా నిలవదు, చిల్లి సంచిలో పోసినట్టు అయిపోద్ది అంటాడు. అదేనా? కనుక దేవుని కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని కొరకు ఏం చేయాలి? ఒక మందిరం కట్టాలంటే ఏం చేయాలి? ఎవరు ఇవ్వాలి? స్తోత్రం. అదేనా? అమెరికా నుండి ఏమి రావాల్సిన అవసరం లేదు, మనం ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు తీసుకురండి అన్నాడు. అదేనా? వాళ్ళ దగ్గర నుంచి బంగారం వెండి వాళ్ళ దగ్గర నుంచి తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత అరణ్యంలో అన్నాడు మందిరం కట్టాలి ఇయ్యండి అన్నాడు. మందిరం కట్టాలి ఇయ్యండి అన్నాడు. వాళ్ళు ఇస్తేనే అది జరిగింది. అక్కడ మందిరం కట్టబడి ప్రత్యక్షపు గుడారం నిర్మించడానికి మోషే చాలు అన్నంత వరకు తెచ్చారంట. వాళ్ళు ఎంత తెచ్చి ఉంటారు అసలు? రక్తమే. ఐగుప్తుల దగ్గర నుంచి బంగారం తీసుకొచ్చారు. అండి యెహోషాపాతు కాలంలో శత్రువులంతా కూడా ఏరుకొని దోచుకొని అంత సమకూర్చుకొని తిరిగి వస్తే సొలొమోను కాలంలో మందిరం కట్టడానికి దేవుడు తెప్పించాడు. జెరుబ్బాబెలు కాలంలో మందిరం కట్టడానికి దేవుడు ఇప్పించాడు. వాళ్ళే ఇవ్వాలి, మీరే ఇవ్వాలి అని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇస్తే దేవుని కార్యాలు జరుగుతాయి. ఇస్తే దేవుని పని జరుగుతుంది. దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. కనుక ఒక మందిరం కట్టాలన్నా, ఒక మీటింగ్ జరగాలన్నా, దేవుని పరిచయం ఏదైనా జరగాలన్నా, అండ్ ఒక ఘనమైన కార్యం దేవుని సన్నిధిలో చేయాలన్నా దాని కొరకు మనం నిలబడాలి అంతే. స్తోత్రం. ప్రతి ఒక్కరూ నిలబడాలి, మనమే ఇవ్వాలి, చేయాలి. చేస్తే దేవుడు మన కొరకు చేస్తాడు. హల్లెలూయా. కనుక మనుషుల కొరకు చేయద్దు, మనుషుల ఘనత కొరకు, మనుషుల మెప్పు కొరకు చేయద్దు. దేవుని కొరకు చేసి చూడండి. స్తోత్రం. పూర్వం ఊగించుకోవద్దు, నన్ను గురించి అందరు చెప్పాలనుకోవద్దు. దేవుడు చూస్తున్నాడు. ఆయన గ్రంథంలో నీవు ఉన్నావు.
నీకు ప్రతిఫలం ఇస్తాడు, నీకు మేలు చేస్తాడు, నీకు కృప చూపుతాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా తండ్రి కొరకు ఎంతో చేశారు, ఎంతగా నిలబడ్డాడు, దేవుని మహిమపరిచాడు, దేవుని ఘనపరిచాడు. మనము కూడా దేవుని మహిమపరచాలి, ఆయన ఘనపరచాలి. ప్రార్థించాడు. అందరు తలలో వచ్చారు, కళ్ళు మూసుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను. దేవుని కొరకు చేద్దాం, ప్రభు కొరకు చేద్దాం. నీ ధర్మ కార్యాలు దేవునికి మహిమకరంగా ఉండాలి, నీ నీతి కార్యాలు దేవునికి మహిమకరంగా ఉండాలి. దేవుడు మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చుకునేవాడు యోగ్యుడు. మనుషులు మెచ్చుకోవాలనుకోవద్దు, మనుషులు చూడాలి అని అనుకోవద్దు, ఇదిగో మనుషులు బోర బోదాలని అనుకోవద్దు. దేవుడు చూస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావో, ఏమి ఇస్తున్నావో, ఏ వంతులను నిలబడుతున్నావో, దేవుని కొరకు ఏమి అప్పగిస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. నీ చెయ్యి ఎలా చాపుతున్నావో దేవుడు చూస్తున్నాడు. దేవునికి ఇచ్చే విషయంలో క్రొచ్చగా చాపొద్దు, దేవునికి ఇచ్చే విషయంలో గుప్పిని బిగబట్టవద్దు, దేవునికి ఇచ్చే విషయంలో ధారాళంగా ఇచ్చి చూడు. దేవుడు నీకు పట్టజాలంతగా ఇస్తాడు, కుదిలించి ఇస్తాడు, ఆదిమి ఇస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు. నీ గిన్నె నిండి పొందినట్లుగా ఇస్తాడు, నీ నిధులు నింపబడినట్లుగా చేస్తాడు. రహస్య స్థలంలో దాచబడిన ధనములో మరుగై ఉన్న నిధులను దేవునికి అప్పగిస్తాడు. ఇంత ఆశీర్వాదం ఉంది. ఎందుకు దేవునికి ఇవ్వటానికి ఆలస్యం చేస్తున్నావు? ఎందుకు దేవునికి ఇవ్వటానికి ఆలోచన చేస్తున్నావు? ఎందుకు రెండు తలంపుల మధ్య తడబడుతున్నావు? ఇచ్చి చూడు. దేవుడు చేసే కార్యం కన్నులా నువ్వు చూడగలుగుతావు. నీ ధర్మ కార్యాలు మనుషుల కొరకు కాదు, నీ నీతి కార్యాలు మనుషులు చూడాలని గణపరచాలని కాదు, దేవునికి మహిమ రావాలని చేయి. దేవుని ఆశీర్వదిస్తాడు. దోర్కా చేసింది, ఆదరించిందండి విలువలాడుతున్నాం. దోర్కా పరీక్షలు ఎంతో ప్రయాసపడింది, బాలి భాగస్వామిగా ఉంది. దేవుడు దోర్కాను బ్రతికించాడు, దోర్కాను సజీవురాలుగా చేశాడు. దేవుడు కొన్ని ఇంటి వారిని దేవుడు ఆశీర్వదించాడు. వాడు దీవించబడ్డారండి. నీవు నీ కుటుంబం దీవించబడద్దా? నీవు నీ పిల్లలు దీవించబడద్దా? నీతో ఆశీర్వాదం ఆగిపోవాలా? తరతరాల వరకు ఆ ఆశీర్వాదం నిలిచి ఉండాలి అనంటే చేయాలి, దేవుని కొరకు చేయాలి. వద్దకై చూడండి, ఎంతో చేశాడు, రాజు ప్రాణాన్ని కాపాడాడండి. కానీ నిష్ప్రయోజకరమైన దాసునిగా ఉన్నాడు, నిష్ప్రయోజనకరమైన దాసునయ్యా అన్నట్టుగా ఉన్నాడండి. ఎంత తగ్గించుకున్నాడు చూడు. కానీ ఒక రోజు వచ్చింది, రాజు పిలిపించాడు, రాజు సన్మానించాడు, రాజు ఊరేగించాడు. ఇది ఒక గొప్ప ఘనత వద్దకై కలిగింది. ఎంతగానో వేడుకోవచ్చు. నిన్ను కూడా దేవుడు ఒక రోజు సన్మానిస్తాడు, నిన్ను కూడా ఒక రోజు కనపరుస్తాడు. ఇదిగో దేవుడు నిన్ను ఒక రోజు మెచ్చుకుంటాడు. అయ్యా నువ్వు మెచ్చుకోవాలయ్యా, యేసయ్యా నీ మెప్పు నాకు కావాలి, మనుషుల మెప్పు కాదయ్యా అని ప్రభుకి అప్పగించుకో. ప్రభుత్వంలో ప్రార్థించి దేవుని కొరకు నిలబడి చూడు, దేవునికి ఇచ్చి చూడు, ధర్మ కార్యం చేసి చూడు, నీతి కార్యాలు చేసి చూడు. గొప్ప దీవెన చూస్తాం కనులారా. దేవునికి సహాయం చేస్తాం. ఈరోజు ఒక తీర్మానం చేస్తాం, నా ప్రభు కొరకు నేను ఏం చేయాలి, నా ప్రభు మందిరం కొరకు నేను ఏం చేయాలి, నా దేవుని మందిరం కొరకు నేను ఏం చేయాలి, నా ప్రభు సేవ కొరకు నేను ఏం చేయాలి. నా ముందుకు ఘనమైన కార్యం ఉంది, ఒక మీటింగ్ ఉంది, దాని కొరకు నేను ఏం చేయాలి. ఇప్పుడే తీర్మానం చేసుకో. నిలబడి చూడు, దేవుని కొరకు ఇచ్చి చూడు, దేవుడు ఆశీర్వదిస్తాడు.
గొప్ప కార్యాలు చూస్తాను కనుక మేలు చేస్తాను. నీ సమస్యలు తొలగిపోతాయి, నీ కొరతలు తొలగిపోతాయి, నీ ఇబ్బందులు తొలగిపోతాయి, నీ రోగాలు తొలగిపోతాయి. దేవుడు అద్భుతం చేస్తాడు నీ జీవితంలో, మేలు చేస్తాడు. కనుక ప్రార్థన చేసి ప్రభుకు అప్పగించుకో, స్తుతించండి. నోరు తెరవండి. చేస్తున్నావా ప్రార్థన? అడుగుతున్నావా? అసలు దేవునికి అప్పగించుకుంటున్నావా? ఏం వినపట్లే నీ ప్రార్థన. చూస్తున్నాడు దేవుడు, చూస్తున్నాడు దేవుడు. అయ్యా నేనేమి చేయలేకపోయానయ్యా, నన్ను క్షమించి. నేను ఏమి ఇవ్వలేకపోయినా నన్ను క్షమించి. మనుషులు చూడాలని చేశానయ్యా, క్షమించి. మనుషులు మెచ్చుకొని చేశానయ్యా, క్షమించి. అయ్యా నా స్థితిని మార్చు, నా బ్రతుకును మార్చు. నా కొరకు ప్రాణం పెట్టు, నా కొరకు రక్తం కాచు. తండ్రి అడిగితే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నా కొరకు, మా కొరకు మీ ప్రాణమే ఇచ్చారు కదయ్యా, మీ ప్రాణమే ఇచ్చారు కదయ్యా. యేసయ్యా నీ స్తోత్రాలయ్యా. ఎంత ప్రేమయ్యా మీకు, ఎంత ప్రేమయ్యా. మీరు చేసిన కార్యం గొప్పదయ్యా. అది ఎవరు చేయలేని త్యాగమయ్యా, ఎవరు చూపలేని ప్రేమని. ఈ ప్రేమను బట్టి స్తోత్రాలు, ఈ కృపను బట్టి స్తోత్రాలయ్యా. అయ్యా నేను చేయలేకపోతున్నాను, క్షమించి. మనుషులు మెప్పు కొరకు చేసేది క్షమించి. అయ్యా నీ మహిమ కొరకు చేయాలి, దాన్ని సిద్ధపరచు అని ప్రార్థన చేయండి. ప్రభుని స్తుతిస్తున్నాడు. మొరపెట్టండి, ప్రభు కొరకు నిలబడండి. అందరి ప్రార్థన చెప్పబడిన వాక్యం హానకన ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఏకీభవించిన ప్రభుని స్తుతించండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు అయిన దేవా, కృప కలిగిన యేసయ్య, భూమి ఆకాశములను సృజించిన నాయన, సృష్టికర్తవైన తండ్రి యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకి వందనములు, స్తోత్రములు 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 నాయన. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు అయిన దేవా, నీతిడగు తండ్రి, సమాధానకర్త యేసయ్య, నీకే వందనాలు వందనాలు, స్తోత్రాలు 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 నాయన. దీనిలో అయిన మమ్మలను మీరు ప్రేమించి అయా మరొక చక్కని పునరుద్ధాన దినములో యేసయ్య నీ సన్నిధిలో మేమందరము కూడి నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధించి మహిమపరిచే ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభువు మమ్మల్ందరినీ ఉంచినందుకై నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు. మమ్మల్ందరినీ ఇప్పటి వరకు నీ రెక్కల నీళ్ళలో భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా ఉంచిన ప్రభువా నీకు స్తోత్రాలు నాయనా. పటలతో మీరు మహిమ పొందిన దేవా నీకు వందనాలు. ఆరాధనలో మీరుండి ప్రభువా ఎంతగానో మహిమ పొందిన యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా. అలాగే ధ్యాన భాగంలో మీరున్న దేవా నీకు వందనాలు. సాక్ష్య భాగాల్లో మీరుండి ప్రభు బిడ్డల పట్ల మీరు చేసిన మేలులు సంఘం ఎదుట సాక్ష్యం చెప్పడానికి, నేను మహిమపరచడానికి ప్రభువా బిడ్డలను మీరు బలపరిచినందుకు వందనాలు. ఇంకా ప్రార్థన సహాయం కోరి ఉండగా ప్రభువా బిడ్డలను మీరు బలపరచండి. ఇంకా ప్రభు అనేకులు ప్రభు నీ వైపు చూస్తున్నారు నాయన, వారికి కూడా ఒక దినాలనైనా సంఘం ఎదుట నిలబడి సాక్ష్యం చెప్పడానికి కృప చూపమని వేడుకుంటున్నాం. వాక్య భాగంలో నుండి దేవా నీ దాసుడి ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. యేసయ్యా మేము ఏ రీతిగా ఉంటున్నామో, మా క్రియలు ఏ రీతిగా ఉంటున్నాయో, మా నీతి కార్యాలు మా ధర్మ కార్యాలు మనుషులు కనబడులాగున మేము ఉన్నామా, లేకపోతే నీ మెప్పు కొరకు నీ వైపు చూస్తూ చేసి నీ కృపను పొందుకునే వారముగా ఉన్నాము. ఎవరికి వారు విమర్శ చేసుకోవడానికి ప్రభు మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నైనా. గ్రహింపునివ్వండి నైనా. మేమే రీతిగా ఉన్నామో ప్రభు, మేమే రీతిగా బ్రతుకుతున్నామో ప్రభు, అయా మనుషుల మెప్పు కొరకు ఎదురు చూస్తున్నామా, లేక ప్రభా నీ వైపు చూడలేకపోతున్నామేమో. అయా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నైనా, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నైనా. ప్రభా ఈ చుట్టూలో ఆశీర్వాదం ఉన్నదని ప్రభు ప్రతి ఒక్కరు గ్రహించులాగా నా సహాయము దయచేయండి ప్రభా. కొన్నేళ్ళు నీతి క్రియలు మీ సన్నిధికి చేరినట్లు, దోర్కా నీతి క్రియలు మీ సన్నిధికి చేరినట్లు కూడా
మేము కూడా మేము చేసే నాయన మా ధర్మ కార్యాలు కానీ ఏది ఇచ్చటిలోనైనా ప్రభువా అయా నీ సన్నిధికి వెళ్ళులాగున నీ మెప్పు పొందులాగున మేము ఉండాలి ప్రభువా, మనుషులు కాదు నాయన. అయా నీకు వందనాలు నాయన. ఇప్పటికేనైనా మేము ఎంతగానో మమ్మల్ని మీరు ఆస్వాదించిన దేవుడు నాయన, ఎంతగానో మమ్మల్ని మీరు పోషిస్తున్న దేవుడు నాయన. అయా ప్రతి ఒక్కరు గ్రహించాలి నాయన, ఇవ్వాలి నాయన, వెదజల్లాలి ప్రభువా, అప్పుడే ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాము నాయన. మాకున్నది నాయన మేము తినటమే కాదు, మేము సుఖంగా ఉండటం కాదు అయా, దైవ కార్యాలు చర్చి విషయంలో అయా ఈ అన్ని విషయాల్లో ప్రభువా ఇచ్చేవారుగా మమ్మల్ని ఉంచండి నాయన. అయా మమ్మలను నాయన మీ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, నీ దీవెనలు మేము పొందుకోవాలంటే, మేము మా బిడ్డలో యొక్క దీవెనలు అనుభవించాలంటే ప్రభువా ఇచ్చేవారుగా మమ్మల్ని ఉంచండి అయా, ఇచ్చేవారుగా మమ్మల్ని చేయండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్న వాక్యం ద్వారా నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. గ్రహింపునివ్వండి, విన్న వాక్యాన్ని వ్యర్థముగా పోనీయకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభువా నెరవేర్పును దయచేయండి నాయన. అయా ఎవరైనా స్థితిలో ఉంటే ప్రభువా ఇప్పుడే మీరు గర్తించండి, మాట్లాడండి, ఇచ్చేవారుగా చేయండి నాయన. ఎందుకంటే ప్రభువా సమాజం మేమందరం ఇస్తేనే కానీ ప్రభువా ఈ కార్యము నెరవేరదు కనుక అయా ఒక చర్చిని మేము నిర్మించుకోవాలని ఆశ కలిగి ఉన్నాం ప్రభు. కార్యము చేయండి నాయన. ఒక చక్కని మందిరాన్ని ఇక్కడ నిర్మించుకోవాలి నాయన, కృప చూపండి నాయన. అనేకులను మీరు పురికొల్పండి, అనేకులతో మీరు మాట్లాడండి నాయన, ఇచ్చేవారుగా చేయండి నాయన. అలాగే రేపు నాయన ఆగస్టు 15న జరగనున్నటువంటి ప్రార్థన వీరుల సమావేశాన్ని కూడా మీరు ఆశీర్వాదకరముగా మార్చండి అయ్యా. వారిని మీ స్వాధీనంలో ఉంచుకోనండి నాయన, అనేకులను మీరు నడిపించండి, కార్యం జరగడానికి కృపనివ్వండి నాయన. వందనాలు చెల్లిస్తున్నామయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. చిన్న సంఘమైన ప్రభు ఎంతో భారం మాపై ఉంచారు నాయన, ఎంతో బిడ్డలు నాయన ఇప్పటికే ధారాళంగా ఇస్తూ ఉన్నారు ప్రభు. ఇంకా నాయన అనేకులు ఇవ్వాలి ప్రభు, ఇంకా అనేకులు తీర్మానం చేసుకోవాలి ప్రభు. అయా నీకు వందనాలు, నీ దీవెనలు మేము పొందుకోవాలి, నీ ఆశీర్వాదాలు మేము పొందుకోవాలి నాయన. ఇచ్చేవారుగా మా సంఘాన్ని ఉంచినందుకు కూడా నీకు వందనాలు. ఇంకా ఇంకా ప్రభు అనేక కార్యాలు మా సంఘం ద్వారా మీరు చేయటానికి అనేకమైనటువంటి ప్రభు ఆయా ధర్మ కార్యాలు అనేకమైనవి ఆయా మా సంఘం ద్వారా మీరు జరిగించమని వేడుకుంటున్నాం. ఇప్పటికే అనేకమైన బిడ్డలను మీరు నిలబెట్టుకుంటున్నారు ప్రభు. ఎంతగానో ఎన్నెన్నో కార్యాలు ఇప్పటికే చేశారు ప్రభు. అయా ముందున్న కార్యక్రమాలు కూడా బిడ్డలందరూ కూడా నాయన ఇచ్చే మంచి మనసు ఇవ్వండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, చర్చి విషయమై మరొక్కసారి నీ సన్నిధిలో అడుగుచున్నాం అయ్యా. చక్కని మందిరాన్ని నిర్మించుకోవాలి నాయన, కార్యము చేయండి. చుట్టుపక్కల స్థలాలు కూడా అమ్ముతారని చెప్తూ ఉన్నాను ప్రభు. అది నీ చిత్తమైతే ప్రభు మాకు అనుగ్రహించండి, అది నీ చిత్తంలో ఉంటే ప్రభు కృప చూపండి నాయన. నీకే వందనాలు. ఇక్కడ గొప్ప పరిచర్య జరగాలి నాయన. ఈ స్థలాలన్నింటినీ ప్రభు మీరు స్వాధీనపరచుకోమని వేడుకుంటున్నాం. ఇక్కడ గొప్ప నాయన అయా ఒక బెదస్త కోనేరు లాగా, ఒక రొట్టె నీళ్ళు లాగా ప్రభు ఈ మందిరాన్ని మీరు మార్చిపోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తాం. నీకే స్తోత్రాలు నాయన. కార్యాలు చేయండి నాయన, బిడ్డలను పురికొల్పండి నాయన, అనేకులను మీరు ముందుకు నడిపించండి, కార్యము చేసి మహిమ పొందండి నాయన. చిన్న సంఘమైన మా సంఘాన్ని మీరు ఎంతగానో ప్రేమించిన దేవుడు అయ్యా, కృప చూపుతున్న దేవుడు. ఎన్నో మేళ్ళు నాయన మా పట్ల, మా కుటుంబాల్లో, మా బిడ్డల పట్ల ఎన్నో సాక్ష్యాలు మీరు ఇచ్చిన యేసయ్యా నీకు వందనాలు. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా మా కుటుంబాల్లో కొందరు రక్షణ లేని వారు ఉన్నారు, రక్షణకు నడిపించండి. కుటుంబాలు కానీ సన్నిధికి రావడానికి కృపనివ్వండి. మా యవన బిడ్డలు బట్టి ప్రత్యేకంగా వేడుకుంటున్నాము నాయన. మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను స్థిరపరచి చదవర్లుగా ఉంచండి, గొప్పవారిగా ఉంచండి. ఉన్నతమైన స్థితిని మా బిడ్డలకు ఇవ్వండి నాయన. లోకాన్ని పాపాన్ని జయించే శక్తి మా బిడ్డలకు ఇవ్వమని వేడుకుంటున్నాం. ప్రత్యేకించిన వారిగా మేము కనబడాలి నాయన. అయా నీ వైపు చూసే బిడ్డలుగా మేము ఉండాలి ప్రభు. లోకం మెప్పు కాదు, నీ మెప్పు పొందుకునే కుటుంబాలుగా మేము ఉండాలి, జీవితాలుగా మేము ఉండాలి. మా అక్కలు ఉండాలి, మా ఆలోచనలు, మా తలపులన్నీ ప్రభు నీ స్వాధీనంలో ఉంచుకో. అయా నీకే వందనాలు చెల్లిస్తాం. ముందున్న కార్యక్రమంలో కూడా మీరెంతో నుండి మహిమ పొందాము. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఎవరు చూపించలేని ఇలాలో